అయితే ఈయన ఏమంటాడంటే పాస్టర్ గారు డైరెక్ట్ లారీ గుద్దుకున్నాడంట. చూడు ఎట్లా చెప్తాడు ఈయన. లారీ గుద్దుకుంటే ఆయన నడవలేడు, కదలలేడు, కానీ లారీ గుద్దుకున్నట్టు ఇక చెప్తాడు. చూడు ఈయన 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 చెప్తాడు, వినండి. ఆ ఫుట్ ట్రావెలర్ సీసీటీవీ చూస్తే హైవేలో ఆయన నడపలేక వెళ్తూ వెహికల్ బుల్లెట్ మీద ఒక లారీ గుద్ది పడిపోయినంట. తుటిలో లారీ గుద్ది అట్లా కాదు, లారీకి ఎంకంగా గుద్దినా ముందలంగా గుద్దిండా? లారీకి ఎంకంగా గుద్దినా ముందలంగా గుద్దిడాయా? నేనేమంటున్నా, మీరు పీకుడుగాలే కదా, మీ మీడియా ఇంటర్నేషనల్ మీడియానే కదా మీరంతా. నేను ఏమంటున్నానంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క ముఖం కనబట్టే వీడియో ఒకటి చూపి. నేను ఇది ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, ఆయన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సీసీటీవీ ఉంటాయి కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు వీడియోలు చూపించండి. ఆయన యొక్క బైకు 2018 నుంచే ఎవరు వాడుతున్నారు ఒకసారి మొత్తం బయటకు వస్తూ ఉంది. 2018 నుంచి 2025 వరకు బైకు వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉంది, జెసికా పగడాల పేరు మీద ఆ బైక్ ఉంది. ఆ బైకు ఒక్కొక్కసారి ఒకడొకడు ఇలా ఎవరెవరు తిరుగుతూ ఉన్నారు, ఎట్లా తిరుగుతూ ఉన్నారు, అసలు ఎందుకు తిరుగుతూ ఉన్నారు, ఎవరు ఆయనను నమ్మించరు? ఆయన దైవజనుడు కాబట్టి, ఆయన ప్రజల మనిషి కాబట్టి ఎవరికి ఆ బండి ఇచ్చిండు? ఆ బండిని వాసరగా ఎవరు తీసుకున్నారు? ఆ బండిని ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి ఎట్లా వెళ్ళిండు? ఇక్కడ మేము పోరాడుతున్నది ఆయన క్యారెక్టర్ కోసం, మీరు పోరాడుతున్నది మీ యొక్క అందలం కోసం, మీ యొక్క పలుకుబడి కోసం, మీ ప్రభుత్వాలను కాపాడుకోనికే, ఇతరులను లంగల చేయనికే, మీరు మీ ఎజెండాను కాపాడుకోనికే మీ పోరాటం అయితే క్యారెక్టర్ కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క క్యారెక్టర్ తాగుబోతు క్యారెక్టర్ కాదు. ఆయన ఏం చెప్పిండంటే ప్రజలు మార్పు రావడానికి, సాధారణ ప్రజల లోపల తాగుబోతులు ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఏం తెలియదు, జీవితం సత్యం తెలియదు కాబట్టి, జీవితంలో తాగుడు మానేస్తే ఉన్నత స్థానాలకు ఎదగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, నేను పాస్టర్ని అయిన నేను హత్యలల్లా, గుండాగిరులల్లా, దాదాగిరులల్లా ఆ కడప లాంటి ప్యాక్షనిస్టు వర్గాలలో తిరిగినటువంటి నేను, పచ్చి తాగుబోతునైన నేను ఇంత స్థాయికి ఒక పాస్టర్గా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి ఇలా మీరందరికీ ఒక హితబోధ చేసి బైబిల్ చదివి రాజ్యాంగం చదివి మీకు అందరికీ చదువు చెప్తున్నాను చూడు, ఆ స్థాయికి నేను తాగుబోతుని ఎదిగానంటే మీరెందుకు ఎదగడని ఒక ఆదర్శం కోసం చెప్పిన మాటలను ఆయన తాగుబోతు కింద మీరు తీసుకుంటా ఉన్నారు. ఇలా ఆయన బైక్ నడుపుతున్నది ఆయన కాదు, ఆయనని ఇమిటేట్ చేయడానికి, ఆయనని క్యారెక్టర్ అసెట్ చేయడానికి నేను ఏమనంటున్నట్టే ఇలా వైసీసీ ఫుటేజీలు పోలీసులు విడుదల చేయకుండా ఈ దొంగ మీడియాలు ఎట్లా విడుదల చేస్తున్నాయి? ఇవన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయి? ఎవరి పని ఇది? ఎవరి కట్టుకథ? ఎందుకు ఆయన అన్నం తినకుండా మందు తాగుతూ ఉన్నాడు? ఇది ఎవడు చెప్పిన బుద్ధి? ఒక మనిషి చేసే పనేనా? ఒక మనిషి ఉన్నత స్థానానికి ఎదిగిన తర్వాత, ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత, ఒక జ్ఞానం వచ్చిన తర్వాత, లక్షల మందికి వివరించిన తర్వాత రోడ్ల మీద సోయి తప్పి తాగుతారా? పిచ్చిలేసింది ఆయనకు. మీరు మాత్రమే నీతివంతులా? ఏంది అసలు ఇది? ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు నేను చెప్తా ఉన్నా. 2018 నుంచి 2025 వరకు, మొన్నటి ఇన్సిడెంట్ వరకు అసలు ప్రవీణ్ పగడాల బండి ఇతరులు వాడుతున్నారు. ఇలా ఇంతకుముందు మన జైభీం ఛానల్లో శివ చూపించిండు, అందులో వెరీ క్లియర్గా ఉంది. నేను మీకు కూడా చూపిస్తా. అందులో వేరేవాడు వాడుతూ ఉన్నాడు ఆ బండి. ఆడు ఎక్కడెక్కడ ఉన్నాడు వాని ఫోటోలతో సహా. ఇలా మనకు ట్రాఫిక్ చలాన్లు పడతాయి కదా, సిగ్నల్ జంప్ అయినప్పుడు, ట్రాఫిక్ రూల్స్ ఫాలో కానప్పుడు అవన్నీ కనబడతా ఉన్నాయి. అవన్నీ చూపిస్తారు మీకు. అప్పుడు మీ ముఖం మీద చెప్పు తీసుకొని కొట్టినట్టు అవుతుంది. కేవలం తాగుతున్నది ఊగుతున్నదే మీకు కనబడుతుంది. ఎక్కడి కొడుకులు వీళ్ళు? ఎందుకు ఆ నటన చేస్తూ ఉన్నారు? ఎందుకు ఎవడన్నా ఈ భూమి మీద, ఈ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎవడన్నా ఒక ఉన్నత స్థాయి వరకు తాగుకుంటా ఊక్కుంటా పోయి వెళ్ళబడ్డ చరిత్ర ఉందా? ఆయన తాగితే భూములు కొనేస్తాయా? తాగితే కంపెనీలు పెట్టేస్తాయా? తాగితే ఇలాంటి ఒక హోలీ వర్డ్స్ మాట్లాడేటువంటి విధానం ఉంటుందా? కాబట్టి ఒక పవిత్రమైనటువంటి మనిషి, ఒక ఆశయం కలిగినటువంటి మనిషి, ఒక ప్రజలను మేలుకొల్పాలనుకున్నటువంటి, ఈ జీవితం లోపల ఏదో క్రియేట్ చేయాలనుకున్నటువంటి ఒక మనిషి
పచ్చి తాగుబోతుగా ఆ మనిషిని పచ్చి తాగుబోతుగా మారుతాడు అనడము 100% ఖచ్చితంగా జగమెరిగినది. అంటే ఈ సృష్టిలో అబద్ధము. కానీ దాన్ని ఎవడో వెధవ ఆ బండిని వాడుతూ ఆయనని చంపడానికి ఈ యొక్క సీసీ ఫుటేజీలను ఆధారంగా చూపించాలనే యొక్క పథకం ప్రకారంగా ఆ యొక్క కుట్ర ప్రకారంగానే ఇది జరిగిందని యావత్తు సమాజం నమ్ముతూ ఉంది. ప్రవీణ్ పగడాల గారి యొక్క మీద నమ్మకం ఉండి ఆయన గురించి కానీ ఆయన క్యారెక్టర్ గురించి కానీ ఆయన మాటలు కానీ నమ్మే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని నమ్మడం లేదు. ఆయన బండి మీద పోయిండు అనేది కూడా మేము ఏమనుకున్నామంటే, మేము ఎందుకు విజయవాడ వైరకు పోయింది వాస్తవం అని చెప్పినారంటే, విజయవాడకు పోయినప్పుడు విజయవాడకు పోయింది చూపించరు, దాని అవతల స్పీడ్గా లైట్లు పోయింది చూపించరు. విజయవాడ లోపల చూడాలంటే విజయవాడ వరకు పోయిండని మేము అనుకున్నాం. మేము కూడా ఎక్స్పెక్టేషన్సే, మేము ఎక్స్పెక్ట్ చేసే మాట్లాడింది. మీరు తెగబలిసి మాట్లాడారు. ఎవడైతే మీ మీడియాలో ఉన్నారో మీరు యువతల పేదవాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం లోపల మీరు ముందుండడం మాకు నచ్చలేదు. పేదవాడి యొక్క బతుకు గురించి, పేదవాడి యొక్క ఎదుగుదల గురించి, ఆ కష్టం గురించి మీకు తెలిస్తే ఈ విధంగా మాట్లాడరు. ఇలా మూర్తి మాట్లాడుతూ కేఏపాల్ ఇట్లా మాట ఎంత తెగ బలుపు మూర్తికి అంటే ఇట్లా అంటున్నాడు, ఇట్లా దులుపుతున్నాడు ఆయన. ఎందుకు ఇంత బలుపు మూర్తి నీకు? ఎందుకు అంటున్నా, ఇంత బరితెగింపు ఎందుకు? ఏంది మీ గుండాయిజము? ఏంది మీ దౌర్జన్యాలు? నాకు అర్థమవుతలేదు. ఇలా వెరీ క్లియర్ కనబడతా ఉన్నది. ఎల్బీ నగర్ లిక్కర్ మాటలో చెప్పారు. ఎల్బీ నగర్ లిక్కర్ మాటలోనే ఉన్నాయా సీసీ కెమెరాలు? ప్రవీణ్ పగడాల ఇంటికాడ సీసీ కెమెరాలు లేవా? ఆయన వచ్చే దారిలో సీసీ కెమెరాలు లేవా? ఆయన ఎన్ని గంటలు వెళ్ళిందో అది చెప్పరా? ఆయన బండి ఆయన వాడతలేడు, ఇప్పుడు తెలుస్తున్న నిజం ఇది. 2018 నుంచి ఏ విధంగా వాడుతూ ఉన్నాడు? ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఎవడు పడితే వాడుతూ ఉన్నాడు. ఏ గాడిది కొడుకుకు ప్లాన్ చేసిరు ఇదంతా? ఎట్లా జరిగింది హత్య? ఇంకా ఈ మీడియా ఇంకా ఎంతమంది చావులకు కారణమైంది? ఎంతమంది కుటుంబాలను పుట్టన పెట్టుకున్నది ఈ మీడియా? మీరు ఎవరు కాపురాలు నిలబెట్టారు ఇంతవరకు? ఎందుకు మీ కురుకులాట? పోలీసులు ప్రెస్ మీట్ పెట్టకముందే వీళ్ళ దాంట్లో వస్తుంది. ఎట్లా వస్తున్నది? ఎవడిస్తున్నాడు మీకు? ఇప్పుడు ఇప్పటిదాకా జెసికా పగడాల గారు మాట్లాడుతూ మాకు, ఎందుకంటే ప్రభుత్వాన్ని మనం హెచ్చరించినట్టు ఒక సామాన్య గృహిణులు సమాజంలో ఈ విధంగా సమాజంలో ఏముందో తెలియని వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాలను నమ్ముకుంటారు. చాలా గౌరవంతో ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం చేస్తుంది, ఒక న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, పోలీసుల మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉందని చెప్తా ఉన్నది. కానీ మీడియా మీద నమ్మకం ఉందని చెప్పలే ఆమె. మీడియా ప్రవీణ్ది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని తేల్చేసింది.